డాక్టర్ల కోసం ఒక చక్కటి ఆలోచన ఎన్ఎంసీ ఇచ్చుకొచ్చింది. ఏదైతే జాతీయ వైద్య మండలి ఎన్ఎంసీ టాస్క్ ఫోర్స్ ఒకటి ఏర్పాటు చేసింది మోడీ సర్కారు. వైద్యుల పనితీరుకి సంబంధించి ప్రెషర్ ఎక్కువైపోతున్నటువంటి నేపథ్యంలో వాళ్ళ పనితీరు ఎట్లా ఉండాలన్నటువంటి దాని మీద వారంలో 74 గంటలకు మించి ఎక్కువ పని ఇవ్వద్దు అని ఎన్ఎంసీ సిఫార్సు చేసింది. దాంతోపాటుగా వైద్యులకి కొన్ని కీలకమైనటువంటి సూచనలు చేసింది. రోగుల సంఖ్య పెరిగినప్పుడు విద్యార్థుల మీద ఒత్తిడి పెంచడం, వాళ్ళతో అదనపు గంటలు పనిచేయించడం కాకుండా సీనియర్ రెసిడెంట్లు వైద్యాధికారులు నియమించుకోవాలి. అందుకు తగ్గట్టుగా విభాగాధిపతులు, ఫ్యాకల్టీ, సీనియర్ రెసిడెంట్లు ప్రణాళికలు రూపొందించుకోవాలి. అలాగే పీజీ విద్యార్థులకు 2 వారాలు, ఎంబీబీఎస్ విద్యార్థులకు 4 వారాల చొప్పున ఓరియంటేషన్ కార్యక్రమాలు నిర్వహించాలి. మానసిక ఆరోగ్యం కోసం యోగాలో శిక్షణ ఇవ్వాలి. విద్యార్థులకు ఉచిత వైద్య చికిత్సలను అందజేయాలి. ర్యాగింగ్ నిర్మూలన విషయంలో ఎన్ఎంసీ నిబంధనలు కఠినంగా పాటించాలి. బ్యాక్లాగ్లో ఒత్తిడి లేకుండా సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించాలి. విద్యార్థుల ఫలితాలను రోల్ నెంబర్ల ద్వారా ప్రకటించాలి. స్పెషలిస్టుల డిమాండ్ ఉన్న విభాగాల్లో పీజీ సీట్లను పెంచాలి. 24 గంటలు విద్యార్థుల కోసం సపోర్ట్ వ్యవస్థను ఏర్పాటు చేయాలి. ప్రతి 500 మంది విద్యార్థులు కనీసం 2 కౌన్సిలర్లను నియమించాలి. వైద్య విద్యార్థుల సమస్యలపై ఫిర్యాదులకు ఒక పోర్టల్ని అందుబాటులోకి తీసుకురావాలని కూడా సూచించింది.